కొండా రాజీవ్ గాంధీ గారు కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రైల్వే జోన్పై మామూలు అబద్ధాలు కాదు, ఇంకా ఎల్లో అబద్ధాలే చెప్పారు. గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదని చెప్తున్నారు ప్రధాని గారిని పక్కన పెట్టుకొని. ఏం చెప్పాలి? భూమి కేటాయిస్తూ ఆ రోజు మీరు విశాఖలోనే ఉన్నారు, మీకు తెలుసు కదా అసలు ఏం జరిగిందో చెప్పండి ఫస్ట్. సార్ ఈశ్వర్ గారు, మీకు పురుషోత్తం రెడ్డి గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ గుడ్ ఈవినింగ్. సార్, ఒకటేంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమం విశాఖ వేదికగా జరుగుతుంది. ఇది మొత్తం కూడా ఉమ్మడి విశాఖ జిల్లా, అంటే నూతన విశాఖ జిల్లా, నూతన అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పూడిమడక ప్రాంతం కానీ, లేదా మిగతా కార్యక్రమాలు కానీ, లేదా రైల్వే జోన్ మొడసుల్లా దగ్గర కానీ, ఇదంతా కూడా ఉమ్మడి విశాఖ జిల్లా. నేను పుట్టి పెరిగినటువంటి జిల్లా. ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు పేపర్ కటింగ్స్ చూపించారు వాస్తవానికి ఎప్పుడెప్పుడు ఎలాగెలకేట్ అయిందని. అయితే నేను ఇంకొంచెం డెప్త్ దీని మీద కొంత లోతుగా వెళ్ళాను. ఈ అంశానికి సంబంధించి వెళ్తే నాకు తెలిసింది ఏంటంటే సార్, ఇది మీ ద్వారా ప్రపంచానికి కూడా మరోసారి తెలియజెప్తున్నా. ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ అనేటువంటిది ఎలకేట్ అయ్యిందా అన్నటువంటి ప్రశ్నని భారత పార్లమెంట్ లో, రాజ్యసభలో అప్పటి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గారు మార్చి 28, 2023 ఒక ప్రశ్న సంధిస్తే దానికి సమాధానంగా అప్పటి ఫార్మాస్యూటికల్ కేంద్ర మంత్రి భగవంత్ కుబా గారు ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలకేట్ అయ్యిందని చెప్పి మార్చి 28, 2023లో భారత పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వారు సమాధానం చెప్పాలా? మీరు మాట్లాడితేనో, నేను మాట్లాడితేనో, పురుషోత్తం రెడ్డి గారో పేపర్లో, వీడియోల్లో నమ్మకపోవచ్చు, కానీ భారత పార్లమెంట్ కన్నా గొప్ప వ్యవస్థ ఏదైనా ఈ స్వతంత్ర భారతదేశంలో ఉందా? ఈ రోజు ఈ అంశానికి సమాధానం చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా, పవన్ కళ్యాణ్కు ఉందా, లేదంటే బీజేపీ వారికి ఉందా? చెప్పాలి. ఇది నేను చెప్పినటువంటి మాట అబద్ధం అని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? లేదు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే బల్క్ డ్రగ్ పార్క్ ఎలకేట్ అయ్యింది అన్నది ఎస్. తర్వాత ఇంకో విషయాన్ని మీరు గమనిస్తే, నేను చెప్పినటువంటి అంశం ది హిందూ పేపర్ లో కూడా రావటం జరిగింది. దాంతో పాటు మీరు ఇందాక అన్నారే ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ ని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు అని చెప్పి. నేను చెప్తా ఉన్నా, విశాఖ జిల్లా ఉత్తరాంధ్ర ప్రాంతం నా పుట్టినగడ్డ అయితే, తూర్పుగోదావరి జిల్లా మా అత్తూరు. అక్కడ తొండంగి అనే ప్రాంతం కాకినాడలో ముందు ఈ యొక్క బల్క్ డ్రగ్ పార్క్ వచ్చే అవకాశం ఉంటే అక్కడ రావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సిఫార్సులు చేస్తే అక్కడ రానివ్వకుండా అడ్డుకోవడానికి ఆ తొండంగి గ్రామానికి సమీపంలో ఉండేటువంటి యనమల రామకృష్ణుడు గారు అనేక లేఖలు పెట్టి బల్క్ డ్రగ్ పార్క్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకుండా అడ్డుకోవాలనేటువంటి కుట్రను చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఛేదించారు. వ్యక్తిగతంగా యనమల రామకృష్ణుడి నిర్ణయమా, లేకపోతే వెనక చంద్రబాబు నాయుడు గారు ఉండి అడ్డంకులు సృష్టించే కుట్ర చేశారనుకుంటున్నారు సార్? మీరు తెలిసిండి కూడా అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లెగమంటే లెగుతాడు, కూర్చోమంటే కూర్చుంటారు. యనమల రామకృష్ణుడు గారు సొంతంగా ఎప్పుడన్నా ఏదైనా చేసిన సందర్భం ఉందా? అలాంటి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన దగ్గర నుండి తొండంగిలో వచ్చిన బల్క్ డ్రగ్ పార్క్ కూడా వెన్నుపోటు పొడిచినటువంటి గనుడు యనమల రామకృష్ణుడు గారు. ఆ యనమల రామకృష్ణుడు గారు చేసినటువంటి అన్యాయం వల్లే బల్క్ డ్రగ్ పార్క్ విషయం తొండంగి నుంచి విశాఖపట్నం నక్కపల్లికి రావడం జరిగింది. ఇప్పుడు ఆ యనమల రామకృష్ణుడితో ప్రధానికి క్షమాపణలు చెప్పించాలి కదా చంద్రబాబు నాయుడు గారు, తీసుకెళ్లి క్షమాపణలు చెప్పించాలి. యనమల రామకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. ఆ రోజు మాట్లాడింది తప్ప, లేదా ఆ రోజు మాట్లాడిన తప్పు అయితే ఈ రోజు ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అని చెప్పడం యనమల రామకృష్ణ గారు ఉద్దేశమా? కేవలం ఇది రాజకీయాలకి కుట్ర కోణంగా వాడుకుంటున్నారు అని చెప్పడం నా ఉద్దేశం. ఇంతకన్నా ఆధారాలు చూపించడం మీ తరం మా తరం కూడా కాదు. భారత పార్లమెంట్ కన్నా ఆధారం మనం తేలేం కదా. నంబర్ 1 పాయింట్. ఇక నంబర్ 2, ఈ రోజు అంటే అన్ని అంశాల గురించి మనం మాట్లాడుకోగలిగితే, పవన్ కళ్యాణ్ గారు పవరేశ్వర ఆవేశం, ఊగిపోతారు, ఇవన్నీ మనకు అందరూ తెలిసిందే. కానీ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి పవన్ ఆవేశం ఈ రోజు ఎందుకు ఆవిరైపోయింది? పవన్ మాట ఎందుకు మోగబోయింది? పవన్ మౌనమునిలా ఎందుకు ఉండిపోయాడు? మౌనం అర్ధాంగీకారమా అన్నటువంటి ప్రశ్న ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ఎంప్లాయీస్ గాని, ఆ యూనియన్లు గాని, ఆ ఉద్యమ బాటలో, పోరు బాటలో ప్రాణాలు అర్పించినట్టు కుటుంబాలు గాని, స్థలాలు త్యాగాలు చేసినటువంటి కుటుంబాలు గాని, మాలాంటి విశాఖ పౌరులు గాని, ప్రతి ఒక్కరి మదిలోని హృదయాలని కలిచివేస్తుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ రోజు జనసేన పార్టీ 21 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిస్తే, విశాఖ దక్షిణ మా సొంత నియోజకవర్గం జనసేన గెలిచింది, యలమంచిలి జనసేన గెలిచింది, అనకాపల్లి జనసేన గెలిచింది, ఇలా చెప్పుకుంటూ పోతే పెందుర్తి జనసేన గెలిచింది,
వీళ్ళందరూ ఇన్ని నియోజకవర్గాలు గెలిపించినందుకు పవన్ కళ్యాణ్ విశాఖ వాసులకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటా అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ నమ్మేయటం. ఇంతకన్నా గొప్పగా రుణం తీర్చుకునే పద్ధతి ఉంటుందా అని చెప్పి కూడా చాలా ప్రగల్భాలు పలికింది ఆయనే కదా, నా దగ్గర అధికారం లేదు, నా దగ్గర ఎంపీలు లేరు, మీరు ఎంపీలను ఇవ్వండి, నాకు అధికారాన్ని ఇవ్వండి, ఇలా చాలా చెప్పారు. అన్ని ఇచ్చారు కదా ప్రజలు, కనీసం రిక్వెస్ట్ కదా, ఏం అవసరం లేదు. ఇప్పుడు ఆయన అక్కడ కూర్చొని మోడీ గారు మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతున్నామని చెబితేనే మిమ్మల్ని ఈ స్టేజ్ నుంచి దిగనిస్తాం అనే డిమాండ్ ఏం లేదు కదా, రిక్వెస్టే కదా. సార్ ఒక మాట చెప్తాను, గారి దగ్గర ఆ విధంగా మాట్లాడలేం కాబట్టి జస్ట్ రిక్వెస్ట్, ఒక వినతి పత్రం. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీని ఎదిరించాలన్నా, ఢిల్లీకి విన్నవించాలన్నా, ఢిల్లీ నుండి సాధించాలన్నా అది వన్ అండ్ ఓన్లీ హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళంతా సైడ్ యాక్టర్లు, సైడ్ ఆర్టిస్టులే రాజకీయంగా. మోడీ గారి ముందు మాట్లాడే సత్తా లేని దద్దం అయిపోయాడు పవన్ కళ్యాణ్ ఈ రోజు స్టీల్ ప్లాంట్ కోసం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే హీరో, ఆయన పొలిటికల్ గా కూడా జీరోయే. మేము ఎప్పుడు అదే చెప్తాం, ఈరోజు రాజకీయాల్లో గెలిపోవటం సహజం. బట్ ప్రధానమంత్రి గారి ముందు మనం నోరిపి మాట్లాడలేకపోతే, మా ప్రాంత మనోభావాలను ప్రధానమంత్రి గారి ముందు నువ్వు ప్రతిబింబించలేకపోతే నువ్వు ఏం చేసావు మా ప్రాంతానికి? ఇంత అన్యాయమా? ఈ రోజు మీకు చెప్తున్నాను సార్, ఇటువంటి పుస్తకాలు చదువుకుని మా ప్రాంతం నుంచి, అంటే ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఈ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే మహా ఉద్యమం నుంచి ఇటువంటి పుస్తకాలన్నీ చదువుతాం మేము. ఎందుకు? ఇది మా ప్రాంతం, మా ఉద్యమం ఏంటి, మా చరిత్ర ఏంటి, అప్పుడు శాసనసభలో జరిగిన ప్రసంగాలు ఏంటి, ఇవన్నీ ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి విశాఖపట్నాన్ని ఈ రోజు ప్రైవేటైజ్ చేసేస్తున్నారు. మా గుండె తరుక్కుపోతుంది.